దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఒక్కొక్క విశ్వాసిలో ఒక రకమైన దైవత్వం ఉంటుంది, మిగతాది మానవత్వం ఉంటుంది. మనలో లేని దైవత్వం ఎదుటి విశ్వాసిలో దేవుడు ఇస్తున్న డిమాన్స్ట్రేషన్. అది చూచి పొందుకొనుటకు ఆ విశ్వాసిని ఆదర్శంగా పెట్టుకోవాలి. అప్పుడు చాలా యాంగిల్స్లో మనము పరిపూర్ణత పొందుతాం. ఇది ఎంత మంచి బెనిఫిట్. సైన్స్ టీచర్ అన్నీ థియరీగా చెప్పినా కొన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రాక్టికల్గా చెప్తారు. సహవాసంలో ఎంతమంది విశ్వాసులు ఉంటారో అన్ని ప్రాక్టికల్స్ మనం నేర్చుకోవాలి, చేయాలి. అలాగూ అందరము అన్నీ నేర్చుకోవాలి. ఆ సిలబస్ కంప్లీట్ అయితే ఇంకా కొంతమందిని దేవుడు సహవాసంలో కలుపుతాడు, లేదా పరిపూర్ణులైన వారిని అసంపూర్ణంగా ఉన్న సహవాసాలను పరిపూర్ణం చేయటానికి పంపుతాడు. అప్పుడు విశ్వాసులకు డివైన్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి. బలమైన విశ్వాసులు విడిపోయినప్పుడు బాధపడకూడదు. అలాగే బైబిల్లో వ్యక్తులందరూ మనకు డిమాన్స్ట్రేషన్గా ఉన్నవాళ్ళే. ఆమేన్.